ఆయన రాసిన లేఖలోనే కాపు సామాజిక వర్గ పెద్దని కోవర్టులుగా చెప్పేశాడు ఆల్రెడీ. అంతేనా? అంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పట్టడం ఏంటి? కాపులు అంత ఎర్రోళ్ళ? ఎవరు ట్రాప్ లో పడతాడు? ఎందుకు పడతాడు? సామాజిక చైతన్యం అత్యధికంగా ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే. లేఖలో పెట్టిన హెడ్డింగే వైసీపీ గద్దె దిగిపోతుంది కాబట్టి కుట్ర చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ లో వేస్తుంది, కాపుల కోసం కుట్రలు చేస్తుంది. అదే అనేది. అక్కడే ఆయన రాంగ్ స్టెప్ ఏంటంటే, కాపులు చైతన్యవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు పవన్ కళ్యాణ్ సమర్థించారు? వాళ్ళు నీ అంతట నువ్వే, అదేది తెలగ, బలిజ అందరూ కలిసి ఒక్క ట్రెండే అన్నారు. పెద్దన్న పాత్ర పోషించండి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, పెద్దన్న అంటే మన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వచ్చి పనిచేసుద్దేమో, అంతే, మన ముఖ్యమంత్రి మనకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తుద్దేమో అనుకున్నారు. అంటే ఈయన ఉద్దేశం అది కాదనమాట. వాళ్ళు చెప్పినట్టు పెద్దన్న పాత్ర అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళు ఏలుకుంటారు, మధ్యలో పెద్ద ఆయన లాగా, ఇంట్లో పెద్ద ఆయన లాగా ఉండి, ఏమయ్యా అదేంటి కొద్దిగా అట్ట చేయబాకయ్యా, కొంచెం దాంట్లో ఉప్పు కొద్దిగా తక్కువయ్యా, ఇందులో ఎక్కువయ్యా అని చెప్తే, ఆ ముసలాడ నువ్వు చెప్పేవులే అంటారు చూడండి పెద్దలు. ఆ పెద్దరికం అనమాట ఈయన ఆశించింది. ఆ విషయం పాపం ఇన్నాళ్ళకి తెలిసింది, అది. అక్కడ కాపు సామాజిక వర్గం వాస్తవంగా ఏంటంటే ఒక ఫేస్ కోసం చూసింది. ఎందుకంటే సామాజిక వర్గం సంఘటితం కావాలంటే ఒక బలమైన లీడర్ కావాలి. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు రెడ్లు పోలరైజ్ అయ్యారు.